నమస్తే, నేను మీ తిలక్ తప్పెట్ల. మీరు చూస్తున్నారు తిలక్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఆ మహాశివుణ్ణి ఎక్స్ప్లోర్ చేసే ప్రయత్నం ఈ వీడియో ద్వారా చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీ మిత్రులకి, బంధువులకి, దగ్గర వాళ్ళందరికీ షేర్ చేసి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ పరమశివుణ్ణి స్మరించుకునే ప్రయత్నం చేయండి. తలపై గంగ, ఆ పక్కనే నెలవంక, నుదుటన మూడో కన్ను, మెడలో సర్పం, చేతిలో త్రిశూలం మరియు డమరుకం. ఇది మనం సహజంగా శివుణ్ణి సినిమాలో కానీ ఫోటోలో కానీ చూసే విధానం. అసలు రూపం లేని శివుడికి ఆ రూపాన్ని ఇవ్వడానికి వెనకాలన్న సీక్రెట్ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి శివుడు రూపం లేనివాడు, అరూపి. అందుకే ఈ ప్రపంచంలో ఏ వస్తువులో అయినా, ఏ పదార్థంలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు. ఒక రాయి మీద రాయిని పెట్టి శివాయ నమః, ఓం నమ శివాయ అన్నా కూడా ఆ మాట డైరెక్ట్గా కైలాసంలో ఉన్న పరమశివుడికి చేరుకుంటుంది. అందుకే మనకెక్కువ ఆ పరమశివుడు లింగకారంలో దర్శనమిస్తూ ఉంటాడు. అయితే చరిత్రలో, పురాణాల్లో శివుడి యొక్క చరిత్ర, శివుడి యొక్క ఆనవాళ్ళు ఇప్పటివి కావు. కొన్ని దశాబ్దాలుగా త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని తేడా లేకుండా ఎన్నో చరిత్రలు ప్రారంభం అవడానికి శివుడే మూల కారణం. ఉదాహరణకు రామాయణంలో సీతా స్వయంవరం జరిగేటప్పుడు శివధనుసు రూపంలో అక్కడ కొలువై ఉంటాడు. అక్కడికి శివుడికి ఎంతో ప్రీతిపాత్రుడైన భక్తుడు అసుర రాజు రావణ బ్రహ్మ కూడా స్వయంవరానికి విచ్చేస్తాడు. అక్కడికి రాముడు కూడా వస్తాడు. స్వయంగా శివుడికి ప్రీతిపాత్రుడైన ప్రియ భక్తుడైన రావణాసుడు కూడా శివధనుస్సుని సంధించలేకపోతాడు. కానీ రాముడు తేలిగ్గా శివధనుస్సుని లేపి ఎక్కుపెట్టి సీతని దక్కించుకుంటాడు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, శివుడికి ప్రీతిపాత్రి అనేది ఉండదని. ఎంత ప్రియభక్తుడైనా ధర్మాన్ని నిలబెట్టాలి, ధర్మం వైపే నిలబడాలి అనేది శివుడి కాన్సెప్ట్. ఇక్కడే మనకు శివతత్వంలో ఉండే గొప్పతనం అనేది, మెయిన్గా శివుడి కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. నిజానికి ఆ మహాశివుడు చాలా పారదర్శకంగా ఉంటాడు. ఎలాంటి భేదాలు లేకుండా సరిగ్గా స్మరణ చేస్తూ, సరిగ్గా తపస్సు చేస్తే అది దేవతలకైనా, మనుషులకైనా, ఆఖరికి అసురులకైనా కోరినన్ని వరాలు ఇస్తాడు. అందుకే ఆ మహాశివుణ్ణి బోలా శంకరుడుగా అందరూ కీర్తిస్తూ ఉంటారు. శివుడు అందరికీ ప్రీతిపాత్రుడే. ఆయనను కొలవడానికి ప్రత్యేక పద్ధతులు, ప్రత్యేక సమయం, నియమ నిబంధనలు అనేవేవి ఉండవు. మన ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే, భక్త కన్నప్ప ఒక అడవి మనిషి, ఒక అడవి జాతికి చెందిన భక్త కన్నప్ప తనకు శివుణ్ణి పూజించే విధానం రాకపోయినా కనీసం దేవుడంటే విలువ కూడా లేని భక్త కన్నప్ప లాంటి వాడే శివుడికి ప్రీతిపాత్రుడయ్యాడు. తనకు తెలిసిన విధంలో పూజలు చేసేవాడు, మాంసాన్ని నైవేద్యంగా పెట్టేవాడు, మారేడు ఆకులతో పూజించేవాడు, గంగని తన నోటిలో స్వయంగా నోటితో గంగని తీసుకొచ్చి గంగాభిషేకం చేసేవాడు శివలింగానికి. అంటే ఇక్కడే అర్థమవుతుంది, ఒక్కసారి పరమశివుణ్ణి స్మరించి ఓం నమ శివాయ అంటే ఆయన ధ్యానం చేస్తే ఆయన ఎలాంటి భేదాలు, ఎలాంటి నియమ నిబంధనలు లేకపోయినా ఆయనని ఎలా అయినా ఈ ప్రపంచంలో ప్రతిదీ ఆయనని పూజించే మార్గమే అని మనకు అక్కడ అర్థమవుతుంది. అంతేకాక ప్రపంచంలో శివభక్తులంతా నాస్తికులే. దేవుడంటే నమ్మని వాళ్ళు, దేవుడు అనేవాడే లేని వాళ్ళే శివుడికి ఆ తర్వాత పరమభక్తులయ్యారు. ఎగ్జాంపుల్గా చూస్తే మనం కొన్ని సినిమాల ద్వారా కొన్ని శ్రీ మంజునాథ అండ్ భక్త కన్నప్ప క్యారెక్టర్లను చూస్తే ఆ విషయం మనకు అర్థమవుతుంది. కాసేపు ఇదంతా పక్కన పెడితే, అసలు రూపమే లేని శివుడు ఒక దేవుడిగా ఈ విశ్వంలో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాడు? నిజానికి ఆ పరమశివుడు ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు. నింగిలో, నేలలో, గాలిలో, అగ్నిలో, ప్రతి చోట పంచభూతాల్లో ఆయన కొలువై ఉంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే, మన శరీరంలో మనం బ్రతకడానికి కారణమైన ఊపిరి, జీవం మనకు కనిపించదు. కానీ మనం బ్రతకడానికి ఆ జీవమే, ఆ ఊపిరే మెయిన్. అది లేకపోతే మనం బ్రతకలేం. ఆ తర్వాత కొంతకాలానికి మనం చనిపోయిన తర్వాత ఆ జీవం అనేది మనలో నుంచి వెళ్ళిపోయి ఒక ఆత్మగా మార్పు చెంది ఆ శివుడిలో కలిసిపోతుంది. ఇదంతా ఒక మనిషిలో జరిగే ప్రక్రియ కాదు.
ఆ శివుడికి కేవలం మనుషులు మాత్రమే ప్రీతి అని కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువులో, పక్షిలో, జంతువులో, సర్పాల్లో, ఎక్కడైనా ప్రతి ప్రాణిలో ఆ శివుడి యొక్క ఈ ప్రపంచంలో ఉండే ప్రతి ప్రాణిలో శివుడు ఆ జీవం ద్వారా తన శరీరంలో కొలువై ఉంటాడు. కానీ ఆ శివుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయమని మనిషికి మాత్రమే అదృష్టం ఇచ్చాడు. శివుడికి మూడో కన్ను ఉన్నట్లే మనిషికి కూడా, ప్రతి మనిషికి కూడా మూడో కన్ను ఉంటుంది. దాన్నే జ్ఞాననేత్రం అంటారు. ఎప్పుడైతే మనిషి తన పుట్టుకకు అసలైన మూలం తెలుసుకుంటాడో, ఎప్పుడైతే ఆ శివుణ్ణి గ్రహించగలుగుతాడో, అప్పుడు ఆ తెలివి కన్ను తెరుచుకుంటుంది. మనం కొన్ని పురాణాల్లో చూసినట్టు శివుడు ఆది నుంచి అంతం దాకా అనంతం విశ్వమంతా వ్యాపించి ఉన్నాడని కొన్ని సందర్భాల్లో తెలుస్తూ ఉంటుంది. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణువు మధ్య ఇద్దరిట్లో ఎవరు గొప్ప అనే ఒక సందిగ్ధం ఏర్పడి వారి మధ్య గొడవ జరుగుతున్నప్పుడు అక్కడికి మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఒక శివలింగాన్ని నింగి నుంచి నేల దాకా ఆవిర్భవించి దీని ఆది అంతం చివర ఎక్కడుందో కనుక్కొని రమ్మంటాడు. అంత గొప్ప దేవుళ్ళైన బ్రహ్మ విష్ణువు కూడా ఆది అంతాన్ని, ఆ లింగం యొక్క ఆది అంతం ఎక్కడుందో తెలుసుకోలేకపోతారు. తద్వారా శివుడు నింగి నుంచి నేల వరకు అనంతం నేనే అని తెలియపరిచాడు. మహాశివరాత్రి ప్రాముఖ్యత. మహాశివరాత్రి అనేది శివుడికి చాలా ప్రత్యేకమైన రోజుగా భక్తులు భావిస్తారు. ఆ రోజున ప్రత్యేకంగా ఉపవాసాలు చేస్తూ, జాగరాలు చేస్తూ, తమలో ఉన్న కామ, క్రోధ, లోభాలను అదుపులో పెట్టుకొని, వారి ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని అన్నింటినీ అదుపులో పెట్టుకొని ఆ రోజంతా శివనామస్మరణ చేస్తూ ఉంటారు. శివరాత్రి జరుపుకోవడానికి మెయిన్ కారణం ఏంటి అని ఒకసారి మనం ప్రస్తావిస్తే దీనికి చాలా థియరీస్ ఉంటాయి. ఒక పురాణంలో శివరాత్రి అనేది శివపార్వతుల కలయిక, వాళ్ళ పెళ్లి రోజుగా పరిగణించబడుతుంది. మరొక పురాణంలో లింగం వంటి చిహ్నాలను ఆ దేవుడికి సమర్పించడం ద్వారా గత జన్మలో పాపాలను అధిగమించడానికి, ధర్మ మార్గంలో తిరిగి రావడానికి ఆ శివుని చేరుకునే సందర్భం అని రకరకాలుగా ఉంటాయి. కానీ ఏది ఏమైనా మహాశివుని కొలవడానికి ప్రత్యేక రోజు అంటూ అవసరం లేదు. మనలో ప్రతి జీవిలో, ప్రకృతిలో, ప్రతి ప్రాణిలో ఆ మహాశివుడు కొలువై ఉంటాడు.